మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. అవునరా, అసలు ఈ స్టేషన్ గెటప్ నాకు నచ్చలేదురా. టోటల్ గా స్టేషన్ అట్మాస్ఫియర్ మార్చి పారేయాలరా. రూఫింగ్ కట్టాలి, ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి, బయట కార్ పార్క్ ఉండాలి, విజయవాడ స్టేషన్ లో మార్చేయాలరా. ఎలా చేసినా ముందు అసలు ట్రైన్లు రావాలి కదరా. ఏంటి బాబాయ్, ఎంత ఊపినా ట్రైన్ రాందే? నీ మొహంలో ఉంది, నువ్వు జెండా ఊపేవని ట్రైన్ వస్తుందా? ట్రైన్ వచ్చినప్పుడే జెండా ఊపాలి. ఈవేళ విశేషం తెలుసా? కుర్రాళ్ళంతా ఏదో బంద్ పాటిస్తున్నారట. రైళ్లు అసలు రావు, వెళ్ళవు. ఒరే తలుపులు, ఈ సంగతి పాసింజర్స్ అందరికీ చెప్పు. అమ్మలో బాబులు అందరూ శ్రద్ధగా వినండి. ఎక్కడో బంద్ జరుగుతున్న కారణంగా ఈ స్టేషన్ ఏ బళ్ళు రావంట పోవంట. స్టేషన్ మాస్టర్ గారు అందరికి చెప్పమన్నారు. ఎవరి కళ్ళు వెళ్ళిపోండి అమ్మా. అంకుల్, కొంప మునిగింది. ఏమిటి? అయ్యో, మాకు ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పరీక్షలు రాయకపోతే మేము చదివిన చదువంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఊరు నుంచి వెళ్ళడానికి ఈ ట్రైన్ తప్ప ఇంకేమీ లేవు కదా. అవును, మరి ఏం చేయగలం? బాబాయ్, వర్రీ అయిపోవడంలో ఏం ప్రయోజనం లేదు. అర్జెంట్ గా హరి అప్ చేయడం తప్ప. ఏమిటి బాబాయ్, మాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటో చెప్పు. మన స్టేషన్ ట్రాలీ ఉంది కదా, మీరు గనక పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళని దగ్గరుండి మేము తీసుకెళ్లి పరీక్ష రాయించి మరీ తీసుకొస్తాం. అవును బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఈ ట్రాలీని మా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప వేరెవరు ఉపయోగించుకోకూడదు. రూల్స్ ఒప్పుకో. అంకుల్ అంకుల్ ప్లీజ్ ఏం చేయలేమమ్మా. చాలండి మీ రూల్స్ మీరును. పాప వాళ్ళు పరీక్షలు పోతాయని బాధపడుతుంటే వాళ్ళిద్దరిని దీని మీద తీసుకెళ్లి పరీక్షలు రాయించి ఇదిగో నీకు రూల్స్ అవి ఏమి. అసలు నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? రైల్ రాని ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకోండి. బాబాయ్ పట్టుకో చెప్తాను. పునుగులు తీసుకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎస్ఎం రూమ్ కి వచ్చి కలు. ఏమ్మా ఇంత ఆలస్యం? ఈ రోజు ట్రైన్స్ బందమ్మా. విన్నాను. ఎవరో కుర్రవాళ్ళు మిమ్మల్ని ట్రాలీలో తీసుకెళ్లారట కదా? అవునమ్మా, వాళ్లే గనక లేకపోతే ఈ రోజు మేము పరీక్షలు రాయగలిగే వాళ్ళమే కాదు, సంవత్సరం చదివిన చదువంతా వేస్ట్ అయి ఉండేది. మనం రాసే పరీక్షలో తప్పిపోయినా పర్వాలేదమ్మా, కానీ గోరంతల్ని కొండంతలు చేసి మాట్లాడే ఈ లోకం నోట్లో పరీక్షగా మిగిలిపోకూడదమ్మా. అసలేమైందమ్మా? ఆ కుర్రవాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళినందుకే చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మాట్లాడుకొని వాళ్ళు ఏమనుకుంటే మనకే? 24 గంటలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఎదుటి వాళ్ళ ఒప్పుల్ని కూడా తప్పులుగా జమ చేయటం, మూతులు కొరుక్కునే కోతుల్లా గెంతటం సీతను అడవికి పంపిన రాముడి కాలం నుంచి ఉంది. దాన్ని నేను లెక్క చేయను. ఏ తప్పు లేని రాముడే వాళ్ళని ఎదిరించలేకపోయాడు. కాని నీ తల్లి చేసిన తలెత్తుకోలేని తప్పు నీ వెనకాలుందని మర్చిపోవద్దమ్మా. ఎన్ని రోజులుగా వాళ్ళు మనల్ని ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా, వాళ్ళని మనం ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా ఇలా అనిపించినది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరూ మనల్ని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. అది సరేరా, ఇంతకీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారని చిన్నవాణ్ణి ముందు నేనే చెప్తాను ప్లీజ్. నా మెంటాలిటీకి రాణి అయితే కరెక్ట్ గా ఉంటుందిరా, సంతోషంగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. అయ్యో రక్షించావరా. నేను కూడా పుష్పను ప్లాట్ఫామ్ మీద చూసినప్పటి నుంచి చాలా లైక్ చేస్తున్నా. అబ్బా, లైక్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఈ విషయం వాళ్ళతో చెప్పడం ఎలా? ఇవిడెల్లా రైలు పట్టాలి. అమ్మా సారో, నాளைக்கு கிருஷ்ணா கார்டன் లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మీరం స్టార్ట్ చేయదో బక్సే నీంగలెల్లా కాలిలో వెరడం. ఓహో, అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంటా? అవును, నువ్వెలా క్యాపిటల్ రైస్ చేసావు? అసలు విషయం మర్చిపోతున్నావు. ఎల్లా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో కొద్దిగా మలయాళం ట్రై చేసాలే. పిలిచో పిలిచో. ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు, వాళ్ళకి లీడర్స్ వాళ్లే. పిలిచో పిలిచో నీంగలెల్లా వెరడం. మేము తప్పకుండా వస్తాం. మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉందిలే. ചെറിയ കുട്ടി അവിടെ നോക്കൂ, എല്ലാ ഐറ്റംസ് ഫ്രഷ് അല്ലല്ലോ. എന്താ സാറാ വരണം വരണം. మీనన్, మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు. ఎంతో గొప్పవాడు అయ్యావు. నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అది ఒన్నీ ఇల్లే సార్, ఎల్లాం సరిపోడు కారణ్యం. ఇదిగో మేనన్, మాటకు ముందు చెప్పు తీస్తావు, మాకు భయంగా ఉంది. అసలు ఆ చెప్పేమిటి, దాని కథ ఏమిటి? అది పెరిగే రహస్యం. మేనన్ మేళ వేళ വരണം. മേനൻ പിന്നെ പറയും. మిస్టర్ మేనన్, కంగ్రాచులేషన్స్. വരും വരും. ഇവിടെ എല്ലാ ഐറ്റംസ് ഉണ്ടോ? ചായ മട്ടം ഫ്രീ. కలెక్టర్ పెట్టించావా? വരണം. చాయ్ ఫ్రీ సరే, మిగతా అన్ని అప్ప అప్ప అయ్యప్పో. ചെറിയ കുട്ടി പെൺകുട്ടിക്ക് 2 స్పెషల్ చాయడో. ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసేయాలా? చంపేద్దాం. ముందు పద. హలో, గుడ్ మార్నింగ్. మీ రిజల్ట్స్ వచ్చాయండి? ఇంకా రాలేదు. డోంట్ వరీ, మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి. అంటే మీరు కష్టపడి రాసినందుకు కాదండి, మేము కష్టపడి ట్రాలీ తోసినందుకు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదండి, తోస్తే పాస్ అవడం ఖాయం. బై ద వై, మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అదేనండి, అంతలో మర్చిపోయారా ఏమిటి? కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను. మీరు ఆ పక్క వస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ కమ్. వెళ్ళండి,
ఐ విల్ గివ్ కంప్లైంట్. మీరు వెళ్ళండి. వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాయండి. నేను మాత్రం మిస్ అయ్యాను. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? బోర్న్విటా. నాకు కూడా బోర్న్విటానే. మీనన్ 2 బోర్న్విటా. 2 బోర్న్విటా. నేను మిమ్మల్ని ఏమడిగానండి? అదేమి కాదండి, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఆ వంకతో మిమ్మల్ని ఇలా దూరంగా తీసుకొచ్చాను. ఎస్ఎం సారు వెరడం సారే ఎంత సారు ఇంద జంట ఉప్మా పెసరట్టు మాదిరి, అంద జంట పూరి కూర మాదిరి, ఎంత సంసారత్తు బెక్సి. నేనా వెంటనే నువ్వేం టిఫిన్ తీసుకురాగలవు? కేరళ పుట్టు. ఆలస్యంగా ఏం తేగలవు? ఆంధ్ర పెసరట్టు. అది తీసుకురా. మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? బాగానే ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు కదా, కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి. మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి. క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం. మీరేమంటారు? జరిగితే ఏదైనా మంచిదే, కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను. మీరేమనుకుంటారు? నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను, అందనప్పుడు అసంతృప్తి పడతాను. కరెక్టేగా. మరేమోనండి, మొన్న మేము ట్రాలీ తోసాం, మీరు ట్రాలీలో కూర్చున్నారు, అప్పుడేమనుకున్నారండి? ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది, ఏదో ట్రాలీ ఎక్కాను, తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను. అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను. క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అయ్యాడనుకోండి, అతన్ని మీరు సమ్మతిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి. చెవిటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతసేపు మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? నేను హోటల్లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాత్ వస్తాను కదా, స్టేషన్ లో గంట ఇక్కడ ఇవేగా. తిన్నాడు దెబ్బ. ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు. అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో, అప్పుడు కూడా నా భార్యగా నాకు సహకరిస్తావా? చెప్పేశాను కదా. చూడండి, నాకు ఒక అమ్మ ఉంది, ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. ఇది నా గతం. అది నాకు అనవసరం. నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం. ఏమా కాబోయే పెళ్లి కూతురా పదవే. ఎప్పుడు నీకు నాకు నవ్వే సింగారం. 3 డౌన్ బ్లాక్ అయిపోయింది. సారు ఆంధ్ర పెసరట్టు రెడీయో. ఎప్పుడో టిఫిన్ టైం కి చెప్పాను, ఇప్పుడు రెడీ అంటున్నావు. భోజనం టైం అయిపోయింది. నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి, నా గత జీవితం గురించి. అబ్బాయి తెలుసుకుని ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. మాకన్నీ తెలుసమ్మా. పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టడం ఎవరూ సహించలేరు. చూడండి, మీ జీవితంలో తప్పు జరిగింది. జరిగిందేమిటో అందరికీ తెలుసు. ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు. ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు. ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం. ఇక నుంచి అల్లుడు అయినా కొడుకు అయినా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఎందుకు రాను? ఏమిట్రా ఈ శ్రోమని వాలకం? అవతల కూర్మావతారం ఇంటికెళ్ళి శుభకార్యం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. మొహం కడుకుని బయట రెడీ అవు. 5 నిమిషాలు. ఏమిటి నువ్వు రెడీ అయినా లేక చీరాగిరా మార్చాలా? నేను రెడీగా ఉన్నానండి. నీ కోసం స్టేషన్ అంతా గాలించాను రా. ఎందుకు గాలించావురా? నేను నీ కోసం బయలుదేరుతుంటే. నా కోసం ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? ఇదిగో శుభలేఖ. పెళ్ళా? ఎవరికి? మా రాణికిరా. ఈ నెల 18వ తారీఖున పెళ్లి నిశ్చయం చేశాను. కట్నం కాస్త ఎక్కువ అనుకో, అయినా ఖాయం చేసేసాను. మీతో చెప్పడానికి కూడా టైం లేకపోయింది. మొన్న విజయవాడ మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు మాటలు అన్ని అక్కడే అయిపోయాయి. అందుకే శుభలేఖలతో సహా వచ్చేసాను. చూడు, మొట్టమొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. తల్లి లేని బిడ్డ, మీరంతా దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి నిశ్చయించావా? దానికి ఇష్టం లేకపోవడం ఏమిట్రా? హోదా బాగుంటే చాలు, దానికి ఎవడైనా నచ్చుతాడు. అబ్బాయిని చూపించాను, కొన్ని ప్రశ్నలు అడిగింది, సరిగానే సమాధానం చెప్పాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. పెళ్లి కూర్చుంది, ఖాయం చేశాను. నేను వెళ్ళొస్తాను. బాబాయ్, అరే ఈ శుభలేఖ భలే ఉంది. నేను కూడా అచ్చం ఇలాగే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమిటి బాబాయ్, ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో అనుకున్నాం, జరగలేదు. ఇప్పుడు నేను ఎంత విధవనో మీకు అర్థమైంది కదా. ఆ పిల్లను ప్రేమించినప్పుడు ఒక్క ముక్క ఆ అమ్మాయిని అడగాలి కదా. ఇంకా నయం, పెళ్లికి ముందే తెలిసింది.
పెళ్లికి తర్వాత తెలిసినట్టయితే కొంప మునిగిపోయింది అది. అరే ఏమిట్రా 18వ తారీఖు పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుకువి ఇంత డల్గా ఉండటమా? పైగా కాస్ట్లీ పెళ్లి కొడుకువి. నీ పెళ్లికి యూ మస్ట్ బి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పెళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి, కానీ నేను చాలా బాధగా ఉన్నాను. మీ ఇద్దరం కలిసి ఈ ఊరికొచ్చాం, ఇద్దరం కలిసి మాస్టర్ గారి అభిమానం పొందాం. కానీ వాడు పెళ్లి చేసుకోకుండా నేను మాత్రం పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. రై ఊరుకోరా. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ అవుతున్నాడు. ఒకటి పెళ్లి ఇంట్లో జరుగుతుంది, ఒకటి పెళ్లి గుళ్ళో జరుగుతుంది. అవును బాబాయ్, పెళ్లి అంటే గుర్తుకొచ్చింది. రాణి పెళ్లి కదా, మనం మర్చిపోయాం. మనందరం చంపేస్తుంది. పదండి పదండి. రండి. రాణమ్మ గారి పెళ్లి ఆగిపోయేటట్టుందండి. ఎందుకని? కట్ట ఇవ్వలేదని పెళ్లి కొడుకు తండ్రి తిప్పి పెట్టాడు. చాలా గొడవగా ఉందండి. త్వరగా తెలుసండి. అయ్యా, మీరు అడిగిన ₹1,00,000 కట్నం ఇచ్చాను. ఇప్పుడు మరో 50,000 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చాను? నేను కాబట్టి 50,000 అడిగాను. మరొకడైతే 1,00,000 అడుగుండేవాడు. ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణం ఏమిటో చెప్తారా? ఏం లేదండి, ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు. రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు. పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి? అందుకని 50,000 పెంచాను. ఏమిటండి ఇది? ఇదేమన్నా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా? ఈ విషయం 1 రోజు ముందే చెప్పచ్చు కదా. అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి? ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు. ఏ మిస్టర్, ఏమండి నువ్వు ఐఏఎస్ చదివావా? పాస్ అయ్యానండి. మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే. నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి. తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు, కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం. మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి. అంతకన్నా నేను బాగా చూసుకుంటాను. సిగ్గులేదు జన్మకి. చూడండి, నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఇంటిని అబ్బాయి పేరు రాస్తాను. అలాగా? మరి చెప్పరే, లీడర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి. అవునవును, గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు జరగడమే చాలా మంచిది. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు. అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి? మేము కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి. ఏమండి, ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడటం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు. ఏమి ఇవ్వక్కర్లేదు. ఇలాంటి చేత కాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సంత చూసుకుని చింతపండు వ్యాపారం పెట్టుకోండి. గెట్ అవుట్. ఏం పిల్లయ్ ఎగురుతున్నావు? ఇక్కడి నుంచి మేము కదిలేమా? నీ జీవితంలో నీకు పిలవదు. ఈ ప్రాంతంలో మా పలుకుబడి ఏమిటో తెలుసా? తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను, గుర్తుంచుకో. చాలా సంతోషం. మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా? అసలు ఆ పిల్లకి పెళ్ళే కానివ్వరా? ఎవరిని కట్టుకోవడానికి రానివ్వరా? సరే, అలాగే కానివ్వండి. నువ్వుండు. ఇలా చూడండి, ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తా. తమ బిడ్డకు కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడడం లేదు. తమకున్న సర్వస్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు. ఆ సహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఒరే కూర్మం, ఈ వేళ ఇది అడిగారు, రేపు ఇంకోటి అడుగుతారు. తీసుకురాకపోతే దాన్ని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరనేవి నమ్మకం. డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా, మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి. ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా? ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గత్యంతరం లేదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. మిస్టర్, బయటికి రా, బయటికి రా. రాణి, వెళ్ళి పేట్ల మీద కూర్చో. రాము, నువ్వు వెళ్ళు. కంగ్రాచులేషన్స్. కూర్చో. అదృష్టవంతురాలమ్మా. నీ మొహానికి బాసికం ఒకటి. వదరా. రండి బాబు రండి. ఏం మందే లేదు కానీ, లేకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి. కూర్చోండి. మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. తెలుసులేవే, నువ్వు ముందే చెప్పావని. పెళ్లి అయ్యే వరకు ఇంకేం అడకు. మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలం తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభన పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలు వేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీలు వేసి అమ్మామనుకో,
అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది అందుకే అన్నారు, మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా వృధా చేసినా తిరిగి రాదు తేలేము అని. అవును, ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా? ఇదేమిటి, శోభనం పెళ్లి కూతురు పాల గ్లాస్ తో కదా రావాలి, పక్కుచ్చుకొచ్చి ఓహో మంచం అవుక కిందే బాగుంటుంది. అసలు ఈ మంచం చూడు బాల, మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునేవాళ్ళం. 9 డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు. కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవటం బాగుండదుగా. మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు ఎన్నైనా చెప్పు. ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను. ఒక ఆడదానిగా నా కోరిక తప్ప? తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది కనుక దాన్నైనా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తెలిచేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నానో అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలు మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి. 100% కరెక్ట్. సంసారాల్లో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది. ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకని సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, 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 గుడ్ నైట్. మొగుడు బట్లరేనయ్యా. ఏంటి మామా, ఎందుకు ఎడుతున్నా? ఏడవకి ఏడు చేయమంటావే. నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మల చెట్టా పట్టాలు వేసుకుని చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్లి అయిపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం, ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడుతున్నానుగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలడిపోతుంది కానీ నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెట్టినా బెల్లం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదట్టిదే చూడటానికి బాగానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రైస్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకనేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్లి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ. అదేమిటి, ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలా అలా కన్నీళ్లు పెట్టుకుంటావు? 2 కోడళ్ళకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు, ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్స్ ఇంకొంచెం పెద్దదయ్యి ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంతిల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు.
చూసావరా బాబాయి చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు. వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లల్లో చూసుకున్నారు. సో మనకి పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టేవాళ్ళరా. నీ మొహం, నీ వల్ల ఏమవుతుందిరా? కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెజెంట్ చేస్తాను. కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కని బాబాయ్కి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా. నేను అనుకున్నది సాధించే వరకు పిల్లల్ని కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లల్ని కనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే, నీ పెళ్ళాంది. మీకు జాబ్ వచ్చిన తర్వాతే మనకి ఫస్ట్ లైఫ్. మిస్టర్ చైతన్య, సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్, ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే జస్ట్ 3 years ago మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచనప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే. ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది. సో మీ జాబ్ తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా, ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే, ఒక పని చేయండి. నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఏం వేళకోళంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్, ఖురాన్, భగవద్గీతపై ప్రమాణం చేసి ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్. ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంత ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్. అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనామిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి సిల్లి క్వశ్చన్ నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు పడదు, కూర్చోండి కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది. చెప్పండి. ఇది చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. దీని టర్నోవర్ 25 లక్షలు. దీని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీస్ లో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్. ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి. తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.